వరస్ట్గా ఉంది. ముస్లింలు పెద్ద పెట్టేస్తానంటున్నారు. ఏం వేసాడండి? ఏం లేదు. రిజర్వేషన్ లేవు. మా ముస్లిం మైనార్టీస్కి ఏంటంటే మెయిన్ ఉద్యోగాలు లేవండి. అది వెనకబడిపోయింది. ముస్లిం మైనార్టీస్కి ఏంటంటే దుల్హన్ పథకం కింద ఇస్తానన్నాడు. దానికి కండిషన్ పెట్టాడు. ఇది 10th వరుడు ఇద్దరు 10th పాస్ అవ్వాలంట. ఆయన 10th పాస్ అయితే ఆయన ఇచ్చేది ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 50,000 నుంచి ₹1,00,000 ఇచ్చారు మా ముస్లిం మైనార్టీస్కి. ఆయన ముందుండి నడిపించాడు అనమాట. ఈయన ఏంటంటే వాగ్దానం చేశాడు కానీ ఏది చేయలేదండి ముస్లిం మైనార్టీస్కి. అది 5 లక్షలు ఇస్తాను రుణాలు ఏం లేదండి, అన్నీ ఉట్టి మాటలేనమాట. అవి బటన్స్ కూడా ఉత్తి బటన్ నొక్కుతున్నాడు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. పథకాలు ఎవరికి కావాలండి? జనాలకి ఏం కావాలా? పథకాలు ఏముంది, ఇవాళ తింటారు, రేపు ఇది అవుద్ది. మాకు కావాల్సింది మెయిన్ ఏంటంటే అభివృద్ధి కావాలి, చదువుకునే స్టూడెంట్కి ఉద్యోగాలు కావాలి. అంటే ముస్లిం మైనార్టీలకు మరణిస్తే 5 లక్షల బీమా ఇస్తున్నారు. ఏం లేదండి, అదంతా ఉత్తి మాటలు. ఏం లేదు అసలు, ఏం లేవు. రావట్లా, ఒక్కళ్ళకి కూడా రావట్లా. ఎలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన? చెప్పేదే ఉందండి, మీరే చూస్తున్నారు. ఇంకో 2 నెలల్లో తెలిసిపోద్దండి. జనాలు ఇది జగన్మోహన్ రెడ్డిని బుద్ధి చెప్తారు ఈ ఎలక్షన్లో 2024లో. అది అలా ఉంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను సంవత్సరం అన్న. ఎక్కడండి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే మాలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు రోడ్డుని ఎందుకుంటారు? జాబులు చేసుకుంటూ ఉంటారు. అది జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగిందా? లేదండి, ఏం లేదు. సంకనాకి ఇచ్చేసాడు రాష్ట్రాన్ని. అది ఏర్లై పారిస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడండి? మద్యపానాన్ని ఏర్లై పారిచ్చేస్తున్నాడు. అది అస్సలు రాజధాని గురించి ఆయన ఏం ఎత్తట్లేదండి. అది 3 రాజధానులు అంటున్నాడులే కానీ ఇక్కడే పెడదామని చెప్పి ఏం మాట్లాడట్లా దాని గురించి. ఎలక్షన్ కూడా అవ్వలేదు. ఇంకా బీజేపీకి మీరు మద్దతు ఇచ్చారు. మరి టీడీపీ బీజేపీలో 2014 కూడా కలిసింది. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీతో కలిసి ఎన్నో అంతకుముందు గతంలో కూడా కలిసినా కూడా ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ముస్లిమ్స్ మైనార్టీలకి బీజేపీ కలవడం వల్ల ఎక్కడ కూడా ఎలాంటి నష్టము వాటిలో లేదు. కానీ మీ 5 సంవత్సరాల పాలన ఎంతోమందిని మీరు సాగుకొట్టేసారు. బీజేపీతో కలవడం వల్ల మా ముస్లిమ్స్కి ఎక్కడ కూడా ప్రమాదం అనేది జరగలేదు. ఎక్కడైనా జరిగితే ఉత్తరప్రదేశ్లో, ఎక్కడైనా గుజరాత్లో అలాంటి చోట్ల లేదని జరిగితే జరిగినాయి అని. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మైనార్టీని సురక్షితంగా కాపాడుకుంటూ వచ్చారు. మరి అలాగే ఇవాళ కూడా కాపాడతారనేది మా నమ్మకం. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా దాడులు జరిగాయండి. మామూలుగా కాదు. మీకు తెలిసే ఉంటుంది, మిస్బా అనే ఒక అమ్మాయి 10వ క్లాస్లో ఫస్ట్ వస్తుందని ఒక వైసీపీ నాయకుడు స్కూల్ నుండి తీపిచ్చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అబ్దుల్ సలాం నంద్యాల ట్రైన్ కింద పడి కుటుంబం చచ్చిపోయింది. ఇబ్రాహీం గారు నరసరావుపేట. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతేనండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దాడులు గతంలో ఏ ప్రభుత్వంలో మైనార్టీల పైన జరగలేదు. జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఏమండి, గతంలో కూడా మైనార్టీలకి ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు, దుల్హన్ పథకం అన్నారు, మైనార్టీ కార్పొరేషన్ నిధులు అన్నారు. ఇవన్నీ అమలు చేశారా? ఒక్కటి కూడా అమలు చేయలేదు. ముస్లింల ఓట్లని వాడుకున్నారు తప్ప ముస్లింలకు ఈ 5 సంవత్సరాల్లో ఏ ప్రయోజనం జరగలేదు. ఎందుకంటే దుల్హన్ పథకం 3.5 సంవత్సరాల తర్వాత అది కూడా కోర్టులో కేసు వేస్తే ₹1,00,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి షరతులు పెట్టి 10th క్లాస్ పాస్ అయితేనే మీకు దుల్హన్ పథకం అమలు చేస్తానన్నారు. ముస్లిం ఆడపిల్లలు 10th క్లాస్ ఎంతమంది చదువుకుంటారండి? ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడండి? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఎక్కడండి? ₹1 ఇచ్చారా మీరు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల నుండి? ముస్లింలకి ఎటువంటి లబ్ధి చేకూరలా. ఇంకోటి ఏంటంటే మా బడ్జెట్ తీసుకెళ్ళి మీ పథకాలకి యూజ్ చేసుకున్నారు. మీరు ఏ ఒక్కటి అమలు చేయలేదండి. ముస్లింలకి హామీలు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ముస్లింలను విస్మరించారు. ఓటు బ్యాంకుగా వాడుకొని 5 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. ఆ 5-6 ఎమ్మెల్యేలు మీ చేతి కింద తోలు బొమ్మలాగా పనిచేశారు. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు మీ చేతిలో. ఏం చేశారండి ముస్లింలకి? వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అన్నారు. ఏది వక్ఫ్ ఆస్తులు అన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. గతంలోనైనా మనకి సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మనకి వీలు లేకుండా చేశారు మీరు. ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రం మొత్తంలో ముస్లింలు గతంలో ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాలు వెనకబడిపోయాడండి. కోవిడ్ తర్వాత ముస్లింలు ఆర్థికంగా వెనకబడిపోయారండి. ముస్లింలు ఆర్థికంగా వెనకబడిపోయిన తర్వాత మీరు ఆదుకోవాల్సింది పోయి ముస్లింలకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు. మైనార్టీ పని మరీ దారుణంగా తయారైపోయిందండి. మనకి షాదీ దుల్హన్ పథకం చంద్రబాబు గారు ఇచ్చేవాళ్ళు, ఈయనేమో ఇస్తా అని చెప్పి పేరుకి మోసం చేశాడు అందరిని. ఇస్తా అని చెప్పి దానికి కండిషన్ పెట్టాడండి, 10th క్లాస్ పాస్ అవ్వాలని. 10th క్లాస్ పాస్ అయ్యే వాళ్ళు ఉంటారండి? ఆడపిల్లలు మా ముస్లిమ్స్ చదివారు,
10th లోపే చదివించి ఆపుతారు. ఇక వాళ్ళేమో 10th క్లాస్ పాస్ అయితే ఇస్తా అంటున్నాడు. ఎలా వచ్చేది, అది ఎలా వర్తిచ్చిద్దండి? అంటే ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎన్ని కండిషన్లు పెట్టడుగా. అంటే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు 5 లక్షల రుణాలు ఇస్తున్నారు, ఇచ్చారంటారా? మాకు తెలిసి ఎవరికి రాలేదండి. మా బ్రదర్ అందరు చదువుకున్న వాళ్ళు అందరు నిరుద్యోగులే, వాళ్ళు ఎవరికి ఇంతవరకు ఎవరికీ రాలేదు. నామినేట్ పదవులు కానీ ప్రభుత్వ కాంట్రాక్ట్లో 50% రిజర్వేషన్ ఇస్తున్నారు. అసలు ఏమి మాట్లాడే పని లేదు. మేము స్వతహాగా కార్పెంటర్ పని చేస్తాం, మేము కూడా అసలు వర్కర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మైనారిటీ వర్క్షాప్ ద్వారా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. చేస్తా అన్నారు, చెప్పారు కానీ చేయలేదండి. ఇక్కడ మాకు మన పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ గారిని వేశారు మైనార్టీ ఫైనాన్స్గా. ఆయన మనం వెళ్ళి సంపాదిస్తే లోన్ లేవు ఏం లేవు అన్నాడు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరికైతే ఏమీ రాలేదు. చెప్పడానికి మేము చెప్తామండి, ఒక్కటి కూడా పాటించలేదు. మీరు చెప్పేయని అసలు ఒకటి కూడా పాటించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలో పెద్దపేట వేస్తున్నారు. పెద్దపేట వేసారుగా, చాలా పెద్దపేట వేశారు కదండి. మీకు కనబడుతుందిగా మా అభివృద్ధి ఎలా ఉందో. మేము ఇదివరకైనా కొద్దిగా చంద్రబాబు నాయుడు హయాంలో కొద్దిగా పనులు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పనులు కూడా లేకుండా రోడ్డును పడేశారు మమ్మల్ని. చూస్తున్నారు కదా, మీకు తెలియదండి ఎలా ఉందో. ప్రతి చోట వెళ్ళినా ఇదే వ్యాపారాలు లేవు, పనులు లేవు, అందరూ బాధపడుతున్నారండి. ఎప్పుడు వచ్చిందా ఎలక్షన్, ఎప్పుడు వద్దాం ఓట్లు అని రెడీగా ఉన్నారు అందరు.